నీ కన్న తల్లి మీనాక్షి అత్తయ్య రాజేశ్వరి అత్తయ్య కాదు అంటూ పల్లవి ముందు గుండె పగిలే నిజాలను బయటపెట్టిన కమల్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? పల్లవికి కమల్ ద్వారానే తన కన్న తల్లి మీనాక్షి అన్న నిజం తెలియబోతుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హాస్పిటల్ నుంచి ఇక బాబుతో కలిసి అందరూ కూడా ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత బాబుని చూసి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. బాబుకి దిష్టి తీయడానికి వెళ్ళి హారతి తీసుకురా పల్లవి అని చెప్తూ ఉంటుంది పార్వతి పల్లవితో. అప్పుడే ఇక పల్లవి లోపలికి వెళ్ళి హారతి అయితే తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత బాబుకి పల్లవి హారతి ఇవ్వబోతూ ఉండగా అప్పుడే ఇక శ్రేయ అయితే ఆపుతుంది. ఆగు, నువ్వు నా బాబుకి అస్సలు కూడా హారతి ఇవ్వడానికి వీల్లేదు, నా బాబుకి దిష్టి తీయడానికి వీల్లేదు. నువ్వు నా బాబుకి దిష్టి తీస్తే వాడికి అంతా అశుభమే జరుగుతుంది. ఒకళ్ళు నాశనమైపోవాలని కోరుకునే మనస్తత్వం కలిగిన నీలాంటిది అస్సలు కూడా తీయకూడదు. అత్తయ్య మీరే తీయండి, లేకపోతే మీనాక్షి అత్తయ్యతో పెద్దంతో తీయించండి అని చెప్తూ ఉంటుంది శ్రేయ. అప్పుడు ఇక శ్రేయ అన్న మాటలకి, అంటే మనిషిని హత్య చేసి కాపురాలు కూల్చే వాళ్ళ చేత నువ్వు దిష్టి తీయించుకుంటావా అని అడుగుతూ ఉంటుంది పల్లవి. ఎవరు కాపురాలు కూల్చేవాళ్ళు? నువ్వు మీ అమ్మ కాపురాలు కూల్చేవాళ్ళు. మీనాక్షి పెద్దమ్మ తను ఎప్పుడూ కూడా మీ అమ్మ జీవితాన్ని కాపురాన్ని కూల్చాలని అనుకోలేదు. నువ్వే అందరి కాపురాలు కూల్చి ఆస్తి మొత్తం కొట్టేయడానికి ప్లాన్ చేశావు, అంతే తప్ప ఎవ్వరూ కూడా ఇక్కడ పాడు ఆలోచనలతో లేరు. ఇన్ని రోజులు నేను కూడా నీకులాగే ఆస్తి అంతస్తు గురించి ఆలోచించాను. ఆస్తి అంతస్తు కన్నా అనుబంధాలే ఎక్కువని అవని అక్క నిరూపించింది. ఈరోజు నా కళ్ళు తెరిపించింది అని అంటూ ఉంటుంది శ్రేయ. అప్పుడే పార్వతి ఇక దిష్టి తీస్తుంది. తీసిన తర్వాత అందరూ లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక పల్లవినైతే ఎవ్వరూ కూడా పట్టించుకోరు, తనతో ఎవ్వరూ కూడా మాట్లాడరు. ఇక శ్రేయ బాబుని చూడడం, శ్రేయాని చూడడం, అవనినే పొగుడుతూ అంతా కూడా సరిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత లాయర్ అయితే ఇంటికి వస్తాడు. ఇంకా అప్పుడే లాయర్ వచ్చిన తర్వాత అవని శ్రేయ పేరు మీద బిడ్డ పేరు మీద ఆస్తి మొత్తం రాసేమని చెప్తుంది. వాళ్ళ ఆస్తి వాళ్ళకి చెందేలా రాస్తానని అంటుంది. అప్పుడే శ్రేయ, వద్దక్క, ఆస్తి ఉమ్మడిగానే ఉండని, అందరం కలిసే ఉందాము. నాకు ఇప్పుడు ఏ ఆస్తి అవసరం లేదో. నీ నీడలో నా కొడుకు నిండు నూరేళ్ళు చాలా మంచిగా పెరుగుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది. ఆస్తి మాత్రం పంచొద్దక్క అని చెప్తూ ఉంటుంది శ్రేయ. ఇక శ్రేయలో వచ్చిన మార్పుని చూసి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక శ్రీకర్ శ్రేయ దగ్గరికి వచ్చి, నా భార్య నా కుటుంబంతో ఎలా ఉండాలని నేను కోరుకున్నానో నువ్వు ఇప్పుడు అలాగే ఉన్నావు శ్రేయ. నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా ఇంతకన్నా నాకు సంతోషం లేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక పల్లవి దగ్గరికి వెళ్ళి, చూడు నువ్వు కూడా మారు. అవని వదిని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అవని అక్కని. అవని అక్క లేకపోతే మన కుటుంబమే లేదో, తనే మన ఇంటికి మహాలక్ష్మి అని చెప్తుంటే, చాలా ఆపవే, పెద్ద లెక్చర్ ఇస్తున్నావు. ఏదో నీ కొడుక్కి లివర్ ఇచ్చేసి బ్రతికించేసిందని దాన్నేదో పెద్ద ఆకాశాన్ని ఎత్తేసి దేవతలాగా పూజిచ్చేస్తున్నారు. మరీ ఎక్కువ చేస్తున్నావు శ్రేయ. కావాలని అందరి సానుభూతుల్ని పొందడానికే ఇలా అవని నాటకం ఆడుతుంది అని చెప్తూ ఉంటుంది పల్లవి. ఇంత జరిగినా కూడా నువ్వు అవని అక్కని అర్థం చేసుకోలేదా? రేపటి రోజున నీకు కూడా ఇలాగే పిల్లలు పుడితే తను కూడా నీ పిల్లలకి ఇలా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అంత గొప్పది అవని అక్క అని శ్రేయ చెప్తూ ఉంటే, నువ్వు గుడ్డిగా నమ్ముతావేమో, నేనైతే నమ్మను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది పల్లవి. పల్లవి మాటలేమీ పట్టించుకోకక్క, తను కూడా ఏదో ఒక రోజు మారుతుంది అని చెప్తూ ఉంటుంది శ్రేయ. అలా కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక పల్లవి అయితే భోజనం చేయకుండా గదిలోనే కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక తల్లి ప్రేమ తట్టుకోలేక మీనాక్షి భోజనం తీసుకొని పల్లవి దగ్గరికి అయితే వెళ్తుంది. అమ్మ పల్లవి, భోజనం చేయలేదు కదా, భోజనం చెయ్యమ్మా అని అడుగుతూ ఉంటుంది. నాకేమీ అవసరం లేదు, అయినా నాకు ఆకలేస్తుంది, భోజనం తెమ్మని నిన్నేమన్నా అడిగానా అని అంటూ ఉంటే, బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుందమ్మా, అందుకని తీసుకొచ్చాను అని అంటూ ఉంటే, ఏంటి బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుందా? నువ్వేమన్నా నా కన్న తల్లివా?
నా కన్న తల్లిని పొట్టన పెట్టుకొని నా దగ్గరికి వచ్చి ఇప్పుడు కన్న తల్లిలా నటిస్తున్నావు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి, ఏంటమ్మా అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఇంకెలా మాట్లాడాలి, నీ వల్లే నా బ్రతికిలా అయిపోయింది. మా మమ్మీ చనిపోయాక నా బ్రతికి ఇంకా హీనమైపోయింది. మా డాడీ నేనంటే ప్రాణం ఇచ్చేవాడు. నేనేది అడిగినా కూడా నిమిషాల్లో తీసుకొచ్చేవాడు. నాకు ఇది కావాలి డాడీ అంటే నన్ను ఎత్తుకొని మరీ తీసుకువెళ్ళి కొనిచ్చేవాడు. నా చేతులు కాళ్ళు కందకుండా చూసుకునేవాడు. అలాంటిది ఈరోజు మా డాడీని నాకు కాకుండా చేశారు. మా అమ్మని నాకు దూరం చేశారు. నన్ను ఒక అనాథని చేశారు. ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు? ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నీ వల్లే నీ కూతురు వల్లే నా బ్రతుకిలా అయిపోయింది. నీలాంటి వాళ్ళని బ్రతకనివ్వకూడదు అని పీక పట్టుకుంటుంది మీనాక్షిది పల్లవి. అసలు మా అమ్మని చంపిన రోజే నిన్ను కూడా చంపేస్తుంటే సరిపోయేది. ఆ రోజు నీకు జబ్బు చేసిన రోజు నీ కొడుకు మాట విని నీకు బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను. ఆ రోజు నేనే కనుక బ్లడ్ ఇవ్వకపోతే నువ్విలాగా నిలబడేదానివి కాదు, నువ్విలా బ్రతుకుండేదానివి కాదు. ఆ రోజు నాకెందుకులే, నా కన్న తల్లిని చంపిందాన్ని నేనెందుకు కాపాడాలనే ఒక్క క్షణం ఆలోచించుంటే నువ్వు ఇలా బ్రతుకుండేదానివి కాదు. అసలు నిన్ను బ్రతకనివ్వకూడదు అని అంటూ పీక పట్టుకుంటుంది. అప్పుడు ఇక అక్కడికి అక్షయ్ అయితే వస్తాడు. ఏయ్, నీకేమన్నా పిచ్చా పల్లవి, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఇక వెంటనే మీనాక్షిని తీసుకువెళ్ళిపోతాడు. అలా తీసుకువెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటాడు అక్షయ్తో. అక్షయ్ మీనాక్షిని, ఎందుకత్తయ్యా, ఎందుకు మీరు పల్లవి దగ్గరికి వెళ్ళి ఎందుకు అలా అవమానపడుతున్నారు అని అడుగుతూ ఉంటే, అది కాదు బాబు, తనే నా కన్న కూతురని తెలిసిన దగ్గర నుంచి తను బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను అని మీనాక్షి అయితే చెప్తుంది. అలా మీనాక్షి అక్షయ్ ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని కమల్ అయితే వినేస్తాడు. చూశారు కదా, కనీసం సాటి ఆడది అని కూడా తీసుకోకుండా మిమ్మల్ని చంపడానికి పీక నొక్కబోతుంది ఆ పల్లవి బుద్ధి ఎప్పటికీ కూడా మారదు. ఎందుకు తనంటే తను తప్పించిపోతున్నారు. మీరు తన కన్న తల్లి అని తెలిస్తే తను ముందే చంపేస్తుంది అని చెప్తూ ఉంటాడు అక్షయ్. ఇక అప్పుడే అక్షయ్ అలాగే మీనాక్షి మాట్లాడుకునే మాటలన్నీ విని పల్లవి కన్న తల్లి మీనాక్షి అని నిజాన్ని తెలుసుకుంటాడు కమల్. ఇక తెలుసుకొని పల్లవి దగ్గరికి వెళ్తాడు. వచ్చావా, నా మెడలో తాళి కట్టి నన్ను భార్యగా చేసుకున్నావు, కానీ నీ భార్యకి ఎలాంటి గౌరవం దక్కుతుందో చూసావు కదా అని అంటూ ఉంటే, చేతులారా చేసుకోవాల్సిందంతా చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నావేంటే నువ్వు అని అడుగుతూ ఉంటాడు కమల్. అంటే నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావా? అందరూ నన్ను ఇలాగే చేసుకోండి, మా మమ్మీ చచ్చిపోయి నన్ను అనాథని చేసింది అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. ఆ మీనాక్షిని వదిలిపెట్టను, నా జీవితాన్ని ఇలా చేసిన ఆ మీనాక్షిని చంపేస్తాను అని పల్లవి కోపంగా అంటూ ఉంటే, అసలు మీనాక్షి అత్తయ్య ఎవరో తెలుసా? ఆమె నీ కన్న తల్లి. రాజేశ్వరి అత్తయ్య భరత్కి కన్న తల్లి, నీకు కన్న తల్లి కాదు. నువ్వు అవని వదిన ఒకే తల్లికి పుట్టారు అంటూ నిజాన్ని బయట పెడతాడు కమల్. అది విని ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.